ఒక విధంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి 12 ఏళ్ల తర్వాత గురువు లాభస్థానంలో ఉచ్చక్షేత్రంలోకి రాబోతున్నాడు. ఇది గురుడు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కన్యా రాశికి గురువు 11వ స్థానం అనేది ఉచ్చస్థానం. ఆ స్థానము 12 ఏళ్ల తర్వాత కనికరించాడండి కన్యారాశి వారిని. నిజంగా కన్యారాశి వారు ఎంత పుణ్యం చేసుకుంటే ఈ టైం దొరుకుతుందండి. అసలు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారా? ఎవరికైనా వెళ్ళిందా ఈ వీడియో? చూసిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుగాక పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఒక్కసారి మీరు నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కానీ డైరెక్ట్గా కానీ నన్ను కలవండి. మీ జన్మ జాతకాన్ని, కన్యారాశి వారి జన్మ జాతకాన్ని చూసి మీకు మంచి కరెక్షన్ ఇస్తానండి. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపు మీ తలరాత, మీ ఫేట్ మారుతుంది. మీ ఫేట్ మారుతుందండి ఖచ్చితంగా. కష్టాలు అనేది కూడా ఎప్పుడూ ఉండవండి, గుర్తుపెట్టుకోండి. మనం కష్టాలను మనం నెగిటివ్గా ఆలోచించి జీవితం అంతా సర్వనాశనం చేసుకుంటున్నాం. ఒక్క మాట అయినా పాజిటివ్గానైనా ఆలోచిస్తున్నారా? నా జీవితం ఇంతే, నేనేం సంపాదించాను, నా పిల్లలకి ఏమి ఇవ్వలేను, నా లైఫ్ ఇంతే, మళ్ళీ జన్మ అంటుంటే మళ్ళీ పేద కుటుంబంలో కాకుండా ఉన్నవారి కుటుంబంలో పుట్టినవ్వండి. ఇవేనండి మాటలు. పాజిటివ్గా ఉండండి దయచేసి. మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత శక్తి మనకి ఈ సోల్, అంటే మనకు ఒక విధంగా చెప్పాలి, ఈ యూనివర్స్ అనేది మనం ఏది కోరుకుంటే దానికి రెట్టింపు ఇవ్వాలని ట్రై చేస్తుంటుంది. నువ్వు కోరుకునేది మైనస్ ఏమి ఇస్తుంది నీకు? మళ్ళీ మైనసే ఇస్తుంటుంది. ఒక బంతిని తీసి గోడకేసి కొట్టు, పక్కనోడి చేతిలో పడుతుందా, నీ చేతిలో పడుతుందా? నువ్వు ఏది కోరుకుంటే అది నీకు వస్తుందని చెప్పాను. నువ్వు ఏది బంతి కొడితే, నువ్వు కొడితే నీ చేతుల్లోనే పడుతుంది. అందుకే పాజిటివ్గా ఉండడం నేర్చుకోండి. కన్యా రాశి వారు భూప్రపంచంలో ఎక్కడున్నా ఒకసారి నన్ను సంప్రదించి ఫోన్లో కలవండి. మీ తలరాతను మారుస్తాను. ఎందుకంటే మీకు మంచి టైం మొదలైంది. ఈ టైం మిస్ అయిందంటే మళ్ళీ ఇలాంటి టైం మనకు 12 ఏళ్ళకు కానీ రాదండి. ఒక్కసారి మీ యొక్క జన్మ కుండలి, జన్మ జాతకాన్ని, మీ రాశి నక్షత్ర లగ్నాన్ని దాన్ని బేరీజు వేసుకొని మంచి కరెక్షన్ డిగ్రీస్ ఫ్రీక్వెన్సీలో కనుక ఇస్తే మీ జన్మ ధన్యమైపోతుంది.